పెట్టుకుని ఏమీ లెక్క పెట్టలేదు. కాన్సారేరు పెక్కాల ప్రభాస్ నటించిన సాలార్ మూవీ శుక్రవారం విడుదలై పాజిటివ్ టాక్ను తెచ్చుకుంది. దర్శకుడు ప్రశాంత్ నీల్ టేకింగ్, ఎలివేషన్స్, భారీ యాక్షన్ సీన్లు ఆడియన్స్కి గుబ్సం తెప్పించాయి. రిలీజ్కి ముందు నుంచి సినిమాపై బాజ్ భారీగా పెరిగింది. ప్రీమియర్స్ ద్వారా భారీగా రాబట్టింది. ఇక మొదటి రోజు ఎక్స్ట్రా షోస్ కూడా వేశారు. అన్నీ హౌస్ఫుల్గా నడిచాయి. ఇక ముందు నుంచి ఈ మూవీ ఈ ఏడాదిలోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా నిలుస్తుందని ట్రెండ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అనుకున్నట్టుగానే కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఈ చిత్రము ఏకంగా 178.7 కోట్లు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఈ రేంజ్లో వసూలను రాబట్టడం విశేషం. ఇందులో దాదాపు 100 కోట్ల షేరు సాధించిందని ట్రెండ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ ఏడాదిలోనే హైయెస్ట్ గ్రాస్ చేసిన సినిమాగా సాలార్ నిలిచింది. తెలంగాణలోని ఈ సినిమా భారీగానే చేసింది. 32 కోట్ల గ్రాస్ చేసింది. 19 కోట్ల షేరు సాధించింది. మరోవైపు తమిళనాడులోనూ బాగా చేసింది. అక్కడ 7 కోట్లకు పైగా కలెక్షన్లను సాధించింది. జనరల్గా తమిళంలో తెలుగు సినిమాలు ఆడవు. బాహుబలి, RRR మాత్రమే మంచి వసూళ్లను రాబట్టాయి. ఇప్పుడు సాలార్ కూడా గౌరవప్రదమైన కలెక్షన్లను సాధించింది. అయితే ఇప్పుడు సాలార్ మరియు RRR చిత్రం యొక్క కలెక్షన్లను మనం బేస్ చేసుకుంటే మటుకు RRR చిత్రము 223 కోట్లు ఫస్ట్ డే సాధిస్తే సాలార్ చిత్రము 178.8 కోట్లు సాధించింది. ఈ రెండు చిత్రముల కలెక్షన్లపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపం కూడా తెలియజేయండి.